ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ఖాళీ బిందెలతో నీళ్లు కరువంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. సర్వారంలోని గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ ఇంత వర్షాకాలంలో కూడా కనీసం మా చెరువులలో చుక్క నీరు లేకపోవడం, పోర్లు నీళ్లు ఇంకిపోవడం, ఊరంతా కూడా చుక్క నీరు లేక తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే సాగర్ నుండి నీళ్లు వదిలినప్పుడు కనీసం నియోజకవర్గంలోని పలు చెరువులు నింపి ఉన్నట్లయితే ఈ రోజు నీటి కష్టాలు ఉండేవి కావు అని పలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటికి సాగునీటికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా గ్రామస్తులు తెలియజేస్తున్నారు. స్పెషల్ అధికారులను నియమిస్తున్నట్లుగా ప్రకటించిన అధికారులు ఇంతవరకు ఏ అధికారి కూడా గ్రామ పంచాయతీ వైపు వచ్చి కనీసం ఎలా ఉంది అని అడగలేదంటూ మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి సంబంధిత అధికారులు తమకు త్రాగునీరు అందేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట డిస్టిక్ గడిపల్లి మండలం సర్వారం గ్రామం ప్రజలకు తెలియజేయడం, అధికారులకు తెలియజేయడం, మా బోర్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో, వాటర్ ట్యాంక్ కూడా నీళ్ళు రావట్లేదు. మా పరిస్థితి దీన స్థితిలో ఉంది. కావున మన ఇన్ఛార్జి గారు అయితే, స్పెషల్ ఆఫీసర్ గారు అయినా కూడా, కార్యదర్శి గారు అయినా, గ్రామ పంచాయతీ సర్పంచ్ వెళ్ళిపోయిన కాంచి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదులు కూడా లేరు. విశ్వజ్వరాలు బడి మాలోకంగా ఊళ్ళ మీద లక్షల కుమ్మరిచ్చి కూడా ఈరోజు నీళ్ళు ఎక్కడికి రావాలన్నా కుంటుకుంటూ పోవాల్సి వస్తుంది. కనుక కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా మా గ్రామ పంచాయతీ పరిస్థితిని చూసి మీరు మమ్మల్ని ఏదో విధంగా నీళ్ళు తాగనీళ్ళు విడుదల చేసి, బోర్లు బావులు అన్నీ ఎండిపోయాయండి, విడుదల చేసి మాకు ఏదో విధంగా నీళ్లు రప్పియాలని కోరుతున్నాం. అదేవిధంగా చుట్టూ బోర్లు వేసి ఒక బోరన్న 2-3 బోర్లన్న గ్రామానికి వేసి మాకు నీళ్ళ సదుపాయం కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ, గ్రామ పెద్దలు కానీ అందరినీ కోరుతున్నామండి. అదేవిధంగా మీరు మాకు సాయం చేయగలరని మనవి చేసుకుంటున్నామండి. ఇట్లు సర్వారం గ్రామ ప్రజలు. సర్వారం గ్రామం గరిడపల్లి మండలం సూర్యాపేట డిస్టిక్ అండి మాది. మా ఊర్లో చెరువులు కుంటలు అన్నీ ఎండిపోవడం వల్ల ఊళ్ళోకి నీళ్ళు రావట్లేదు. ట్యాంకీలు ఉన్న ఊర్లో బోర్లు బావిలు అన్నీ ఎండిపోయినాయి. 8 నెలల నుంచి కూడా చుక్క నీళ్ళు రావట్లేదు. మాకు తాగడానికి నీళ్లు లేవు. బట్టలు ఉతకాలన్నా ఏం చేయాలన్నా అసలు దేనికి నీళ్లు లేవు. చిన్నలు పెద్దలు ముసలోళ్ళు మొత్తం చాలా వరకు ఊరు బయట నుంచి అడవిలో నుంచి నీళ్ళు ఎత్తకొచ్చుకుంటారు. ఎంత దూరం పోయినా నీళ్ళు సరిపోవట్లేదు. మాకు అందులో ఒకటి విషజ్వరాలు రావడం వల్ల నొప్పులతోనే చాలా బాధపడుతున్నారు ఊళ్ళో జనాలు. ఈ బిందెలు ఎత్తలేక నడవలేక కూడా చాలా ఇబ్బంది పడుతుర్రు. మాకు ఎన్నో గడ్డ సాగర్ నీళ్ళు మాకు విడుదల చేసి మా చెరువు నింపగలరని ప్రార్థిస్తున్నాము కలెక్టర్ గారిని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు నీళ్ళు వచ్చే విధంగా మీరు మాకు సహకరించాలని తెలియజేస్తున్నాం. మేము గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒకటి కొంచెం మా ఊళ్ళో సర్పంచ్ నిధులు అయిపోవడం వల్ల, సర్పంచ్ దిగిపోవడం వల్ల ఎటువంటి మాకు ఏం జరగట్లేదు. చాలా వరకు అట్నే ఆగిపోయినాయి. నీళ్ళు అయితే అసలు రావట్లేదు ఊళ్ళో. మాకు ఎట్లయినా చేసి దయచేసి మాకు నీళ్లు రప్పించగలరు. మా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తిని అసలుకి చాలా మంది ఊళ్ళో జనం కూడా చూడలేదండి. ఊళ్ళో సైడ్ కాలువలు తీయడం కానీ, దోమల మందు కొట్టేయడం కానీ ఇలాంటి ఎటువంటి ఏ కార్యక్రమాలు చేయట్లేదు. జనం చాలా వరకు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలై లక్షలకు పోస్తారు. ఊళ్ళో ఎటువంటి పనులు కూడా జరగట్లేదు. ఇన్ఛార్జ్ అన్నారు, కనీసం ఊళ్ళో చాలా మందికి ఇన్ఛార్జ్ అనేవారు ఎక్కితే ఇంతవరకు రాలేదు. ఎటువంటి కూడా పరీక్ష చేయలేదు, ఎలాంటివి కూడా చూడట్లేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఎటువంటి నిధులు మాకు సప్లై చేయట్లేదు. ఏదైనా చెప్తే కోపాలు తాపాలు ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది జరుగుతుందండి. మీరు ఎట్లయినా చేసి మాకు సహాయం చేయాలి.